అనకాపల్లి జిల్లాలో లారస్ ఫార్మా జోన్ అభివృద్ధికి 531 ఎకరాల్ని రాంబిల్ ఇండస్ట్రియల్ పార్క్ ఫేజ్ 2లో కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎకరాకు 30 లక్షల చొప్పున సంస్థ చెల్లించిపోతుంది. డిపిఆర్లో పేర్కొన్న విధంగా వివిధ దేశాల్లో ఆ సంస్థ 5,600 కోట్లు పెట్టుబడులు పెడుతుందట. 6,350 మందికి ఉపాధి కల్పించిపోతుంది. ఏటా 4,000 టన్నుల బల్క్ డ్రగ్స్ సంస్థను తయారు చేస్తుంది. అలాగే అవిసా ఫుడ్స్ అండ్ ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్కి మల్లవల్లి మెగా ఫుడ్ పార్క్లో 13.85 ఎకరాలు, మోడల్ ఇండస్ట్రియల్ పార్క్లో 115 ఎకరాలను రాయితీ ధర కేటాయించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఎకరం ధర 16.5 లక్షల చొప్పున సంస్థ కేటాయించేందుకు అనుమతించింది. ఈ మొత్తాన్ని 30 రోజుల్లో చెల్లించి వెసులుబాటు కల్పించింది. లేకపోతే ఏసీఈ ఇంటర్నేషనల్కి చిత్తూరు జిల్లా లింగాపురం దెన్నైన దగ్గర గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ డైరీ ఉత్పత్తులు న్యూట్రిషన్ కాంప్లెక్స్ ఏర్పడి 75.63 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సంస్థ 1000 కోట్ల పెట్టుబడులు 2,000 మందికి ఉపాధి కల్పించనున్నట్టు ప్రతిపాదించింది. బ్రాండిక్స్ ఇండియా అపరల్ సిటీ ప్రైవేట్ లిమిటెడ్కి అధిష్టాన్ ప్రైవేట్ లిమిటెడ్ కేటాయించిన 695 ఎకరాల లీజు గడువుని 25 ఏళ్లు పెంచుకునేందుకు